గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసు ఇప్పుడు అనేక సంచలనాలకు కారణమవుతుంది. ఇందులో ప్రధానంగా అభియోగాలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి, అదేవిధంగా విజయసాయిరెడ్డి, వీళ్ళిద్దరి మధ్య కూడా మాటల యుద్ధం జరుగుతుంది. అంటే ఇప్పటికే ఈ కేసులో విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారారు. ఆ అప్రూవర్గా మారి తాను ఇస్తున్నటువంటి సమాచారం మొత్తం కూడా అధికారుల వద్దకు చేరుతుంది. తద్వారా ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఎవరెవరు ఉన్నారు, ఎవరు ముఖ్య భూమిక పోషించారు అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు బయటికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు విజయవాడ తీసుకొచ్చారు. అతన్ని విచారణ చేస్తారు. మరికొద్దిసేపట్లో కోర్టులో కూడా హాజరుపరుస్తారు. అయితే ఈ జరిగినటువంటి వ్యవహారం అంటే లిక్కర్ స్కామ్ మొత్తం వ్యవహారంలో రాజ్ కసిరెడ్డి పాత్ర ఏంటి? ఐటీ అడ్వైజర్గా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి రాజ్ కసిరెడ్డి లిక్కర్ స్కామ్లో ఎలాంటి కీలక భూమిక పోషించారు? అంటే ఈ లిక్కర్ స్కామ్ జరిగినటువంటి విధానంగాని చూస్తే రాష్ట్రంలో గతంలో ఎన్నడూ వినిపించినటువంటి పేర్లు మద్యం బ్రాండ్లుగా చలామణి అయ్యాయి. వాటిని అంటే క్షేత్రస్థాయిలోకి పంపించడంతో పాటు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా గత ప్రభుత్వం లిక్కర్ షాపుల్లో నిషేధించింది. అంటే ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్లు కానీ లేకుండా పూర్తి స్థాయిలో లిక్విడ్ క్యాష్ని మాత్రమే తీసుకునే విధంగా మద్యం షాపులు ప్రభుత్వం ఆధ్వర్యంలో గతంలో నిర్వహించారు. సో ఈ వచ్చినటువంటి డబ్బు మొత్తం కూడా అటు ప్రభుత్వానికి చేరిందా, ఎంత స్థాయిలో మద్యం అమ్మితే ఏ స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది అనేటువంటి విషయాలను కూడా ఇప్పుడు బయటికి వెలుగు తీసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ విషయంలో ఇప్పటికే రాజ్ కసిరెడ్డికి 4 సార్లు నోటీసులు జారీ చేశారు పోలీసులు. అయితే రాజ్ కసిరెడ్డి విచారణకు హాజరు కాకపోగా వివిధ ప్రాంతాల నుండి, ఎయిర్పోర్ట్ల నుండి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవాలి, ఇతర దేశాలకు వెళ్ళిపోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్లుగా పోలీసులు గమనించడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్లో రాజ్ కసిరెడ్డిని అదుపులోకి తీసుకొని విజయవాడకు తీసుకురావడం, విచారణకు పోలీసులు ప్రయత్నం చేయటం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు రాజ్ కసిరెడ్డి ఎలాంటి వాస్తవాలు చెప్తారు? లిక్కర్ స్కామ్లో విజయసాయిరెడ్డి పాత్ర ఏంటి, రాజ్ కసిరెడ్డి పాత్ర ఏంటి, ఇతర వైసీపీ నాయకుల పాత్ర ఏంటి, అసలు ఎక్కడి నుండి ఈ స్కామ్ మొత్తం కూడా జరిగేటువంటి పరిస్థితి తలెత్తింది అనేటువంటి విషయాలను రాజ్ కసిరెడ్డి ద్వారా పోలీసులు ఖచ్చితంగా బయటికి వెలుగు తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంది. రాజ్ కసిరెడ్డి ఎలాంటి వాస్తవాలు చెప్తారు, ఈ లిక్కర్ స్కామ్లో ఎలాంటి వాస్తవాలు వెలుగు చూస్తాయనేటువంటి విషయాలను మరి కొద్ది రోజుల్లోనే బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది.